నాడు ఇవాళ నాడు పుట్టారు కదా, అందుకనే ఇవాళ నాడు స్వామివారు ఇక్కడ పుట్టారు కనుక ఆ వార్షికోత్సవ సందర్భంగా మనం కళ్యాణం చేస్తున్నాం. ఈ కళ్యాణం ఎందుకు చేయాలి అనంటే, సాధారణంగా ఒక దేవాలయం మనం ప్రతిష్ఠ చేసుకున్నాం, ఒక దేవుడిని తీసుకొచ్చి మనం విగ్రహ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నామంటే ఆ దేవుడికి అనేక రకాలుగా ఉత్సవాలు జరపాలి, అనేక రకాలుగా ఆరాధనలు చేయాలి. సంవత్సరం పొడుగునా ప్రతిరోజు అనేక రకాలుగా ఆరాధనలు చేయాలి. సాధారణంగా ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారు, 3 రోజులు 5 రోజులు ప్రతిష్ఠ చేసి దానికి సంబంధించిన హోమాలన్నీ చేసి ఆ మంత్రం జపం చేసి ఆ యంత్రంలోకి ఆ శక్తినంతా కూడా ధార పోసి అక్కడ యంత్రం కింద పెట్టి దాని మీద విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఆ యంత్రానికి ఉన్న శక్తి అంతా కూడా అప్పటిదాకా ఏదైతే ఆ 3 రోజులు 5 రోజులు ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసి ఆ శక్తి అంతా యంత్రంలోకి ధార పోసి ఆ యంత్రాన్ని అక్కడ పెట్టి ప్రతిష్ఠ చేస్తారు. సాధారణంగా ఆ శక్తి ఎంతకాలం ఉంటుంది, ఉన్నంతకాలం ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, భక్తులు వస్తూ ఉంటారు, నమస్కారం చేస్తూ ఉంటారు, స్వామివారిని కోరికలు కోరుతూ ఉంటారు. కోరినప్పుడల్లా వాళ్ళ కోరికలు తీర్చడానికేగా భగవంతుని ఇక్కడ పెట్టుకున్నాం మనం. వారి కోరికలు తీర్చినప్పుడల్లా భగవంతుడిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలానేగా మనకి ఫలితాలు ఎలా వస్తున్నాయి, భగవంతుడిలో శక్తి ఉంటే ఆ శక్తి మనకు కొద్దిగా వచ్చి మన కోరిన కోరికలన్నీ తీరతాయి. మరి ఆ భగవంతుడికి శక్తి నిరంతరం రీఛార్జ్ చేయాలి. మనం తీసుకుంటున్నాం అక్కడి నుంచి అంటే మళ్ళీ అక్కడ శక్తిని ధారపోస్తూ ఉండాలి. ఎలా, నిరంతరం భగవంతుడికి రోజు చేసే పూజా విధానంలో, వారానికో లేదా పర్వదినాల్లో చేసే అభిషేకాల ద్వారానో భగవంతుడికి మరలా శక్తి పోస్తూ ఉంటాం. ఆ విధంగా శక్తిని నిరంతరం భగవంతుడిలో నింపుతూ ఉండాలి. అప్పుడే మన కోరికలు ఆయన తీరుస్తాడు. సరే, ఈ సంవత్సరం పొడుగునా నిరంతరం ఆరాధన చేసినప్పటికీ ఈ ఆరాధనల్లో మనం అన్నీ చేయలేం. ఒక గుడి కట్టారు అంటే అనేక రకాల ఉత్సవాలు చేయాలని చెప్పారు. పక్షోత్సవ, మాసోత్సవ, విమాసోత్సవ, ఋతు ఉత్సవ అని చెప్పి, అయోనోత్సవ అని చెప్పి 2 నెలలకు చేసే ఉత్సవం ఉంటుంది, నెలకు చేసే ఉత్సవం ఉంటుంది, 6 నెలలకు ఉత్సవం చేయాలి. ఇలా అనేక ఉత్సవాలు చెప్పారు. అవన్నీ చేసే పరిస్థితి వాళ్ళ రోజుల్లో మనకి కష్టమైన అంశమే. కనుక ఈ కళ్యాణం చేయడం వల్ల ఏమిటయ్యా అంటే, ఒక సంవత్సరం పొడుగునా మనం చేసిన ఆరాధనల్లో ఏమైనా లోపాలు ఏమైనా ఉంటే భగవంతుడి కళ్యాణం వలన సంతుష్టుడవుతాడు, ఆనందిస్తాడు. ఎందుకు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, భగవంతుడికి అమ్మవారిని ఇద్దరిని జత చేస్తున్నాం. ఎప్పుడైనా భగవంతుడు ఒక్కడే ఉంటే ఆయనకి ఏ పని చేయాలనిపిస్తుంది. ఆయన పక్కన అమ్మవారిని పెడితేనే, పక్కన అమ్మవారిని చూపిస్తూ ఉంటేనే ఆయన లోకం వైపు చూస్తూ ఉంటాడు. అందుకే విష్ణుమూర్తికి ఎక్కడుంటుంది అమ్మవారు, హృదయస్థానంలోనే పెట్టుకుని ఉంటాడు. ఎందుకంటే ఆమె లేకపోతే ఈయన పనులేం చేయడు, ఆవిడే మన పనులన్నీ చేయిస్తూ ఉంటుంది. కనుక అటువంటి విశేషమైనటువంటి కళ్యాణం చేయడం వలన అదే రకంగా ఇంకో ఫలం కూడా, సాధారణంగా ఈ కలియుగంలో అనేక రకాల యజ్ఞయాగాలు మనం చేయలేం. యజ్ఞయాగాలు చేయాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి. అవన్నీ మనం చేసే పరిస్థితి మనకి ఈ కలియుగంలో ఉండదు. ఈ కళ్యాణోత్సవాల్లో కనుక పాల్గొన్నట్లయితే, ఏదైనా దేవాలయాల్లో ఈ కళ్యాణోత్సవాలు జరిపిస్తే, ఎన్నో యజ్ఞాలు చేస్తే ఎంత శక్తి ఎంత ఫలం లభిస్తుందో ఒక కళ్యాణోత్సవం కనుక చూసినా అందులో నిర్సు రామకృష్ణ ఉమా దంపతులు ఈ దేవాలయానికి వెంకటేశ్వర స్వామి స్వరూపమైనటువంటి గోమాతని, వెంకటేశ్వర స్వామి నామాలతో పుట్టినటువంటి ఆ గోమాతని ఈరోజు దేవాలయానికి అప్పచెప్పడం జరిగింది. ఆ అప్పచెప్పినటువంటి గో సంరక్షణ బాధ్యత దేవాలయ కమిటీ, గ్రామ ప్రజలు ఈ రోజు నుండి
ఆ గోవుని సంరక్షించే బాధ్యతను దేవాలయ కమిటీ గ్రామ ప్రజలందరూ తీసుకుంటా ఉన్నాం. వారు ఆ గోమాతని దానంగా ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరి తరపున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కలియుగ దైవం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వారి కుటుంబ సభ్యులను అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలు కల్పించేలాగా ఆ స్వామి వారిని కనుకరించాలని వారిని ఎల్లవేళ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద ఏడుకొండలవాడ